ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా ఏంటంటే మనం ఇక్కడ చైన్ స్టిచ్ అనేది కుట్టేయాలన్నమాట. ముందు ఈ చైన్ స్టిచ్ అనేది ఒక లైన్ కుట్టుకోవాలి. తర్వాత చూడండి గమనించంటే చైన్ స్టిచ్ మీద అటు పక్క అనేది ఇలా వేసి ఇక్కడ ఒక 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది ఒకటి 2 కుట్లు, మళ్ళీ వెనకాల 2 కుట్లు, మళ్ళీ పైకి 2 కుట్లు, ఇలాగే మీరనమాట క్రాస్గా చూడండి. ఇక్కడ 2 కుట్లు, మళ్ళీ ఆ పక్క అనేది 2 కుట్లు, మళ్ళీ ఇటువైపు 2 కుట్లు, మళ్ళీ ఆ పక్క అనేది ఇంకో 2 కుట్లు, ఇలాగే 2 స్టిచెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలాగే ఇటు 2 కుట్లు అనేవి కుట్టాలి. ఇలా వెనకాల అనేది 2 కుట్లు వేయడం, పైకి అనేది ఇలా వెళ్ళిపోయి 2 కుట్లు వేయడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, పైకి అనేది వెళ్ళి ఇలా కంపల్సరీగా ఏంటంటే లోడింగ్ అనేది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక్క లైన్ మీద నేను చెప్పినట్లుగా వేస్తే ఈజీగా కుట్టేయగలుగుతారు. ఇది అయిపోయిన తర్వాత ఫ్లవర్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది కొంచెం లోపలికి అనేది వేసుకోవాలి. లైన్కి కొంచెం లోపలికి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టేయాలన్నమాట. కొంచెం లోపలికి జస్ట్ ఒక లైన్ లోపలికి కుట్టామా అన్నట్టుగా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా రావాలి లోపల పక్కకు అనేది. ఇప్పుడు చూడండి వర్క్ అంతా మొదలు పెడతాను. చూడండి ఇలా మధ్యలో అనేది రౌండ్ అనేది తిప్పాలన్నమాట. జస్ట్ ఇలా రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఈ రౌండ్ అనేది ఇలా తిప్పిన తర్వాత పైకి అనేది వెళ్ళి 1-2 కుట్లు అనేవి వేయాలి. మళ్ళీ వెనకాల 1-2 కుట్లు, ఇలాగే జస్ట్ పల్చ లోడింగ్ అనమాట. ఇది పల్చ లోడింగ్ జస్ట్ కుట్టేది చూసారా. ఇలా అనేది వేసి మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది 1 కుట్టు, మళ్ళీ అవతల 1 కుట్టు, లోపల 1 కుట్టు, బయట 1 కుట్టు. ఇలా చూడండి లోపలికి బయటకి, మళ్ళీ లోపలికి, మళ్ళీ బయటకి, ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్లీ చేసుకుంటూ వచ్చేసారు అనుకోండి. నైస్ లోడింగ్ అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. చూడండి ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు వేసి ఇలాగే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది. ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చూడండి ఇలాగే అనేది ఫైనల్గా అనేది ఇక్కడ దాకా కూడా మొత్తం లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లోపల పక్కే అనేది ముడి అనేది వేసేయాలన్నమాట. ఇప్పుడు పైన లోడింగ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ముందు అవుట్లైన్ లోపల నుంచే ఇంకో అవుట్లైన్ అనేది వేయాలన్నమాట. ఇలాగే హ్యాండ్ ఫ్రీ చేసుకుంటూ ఒక లోపల పక్క అనేది జస్ట్ ఒక లోడింగ్ అనేది అంటే ఒక అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ అంతా చేయాలన్నమాట. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఇలా అనేది ఒక అవుట్లైన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు వేయడం, పైకి అనేది 1-2 కుట్లు వేయడం, ఇలా 1-2 కుట్లు అనేది వేయడం, మళ్ళీ పైకి వెళ్ళిపోయి 1-2 కుట్లు వేయడం, ఇలాగే ఈ లోడింగ్ కూడా చేసేయాలన్నమాట. ఈ ఫ్లవర్ మొత్తం ఇలాగే జస్ట్ 2 కుట్లు పైన 2 కుట్లు వెనకాల ఇలాగే మీరు ఈ లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు హ్యాండ్ ఫ్రీతో అనేది కుట్టాలి. అది ఒక హ్యాండ్ ఫ్రీతో కుడితే మాత్రం గ్యారంటీగా మీరు సేమ్ ఫ్లవర్ అనేది కుట్టేస్తారనమాట. ఇలాంటి డిజైనే కాదు, ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి మీకు రకరకాల డిజైన్స్. దాంట్లో ఈ వర్క్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఏంటంటే మీరు మగ్గం వర్క్ కోర్స్లో అనేది జాయిన్ అవుతే మా కోర్స్లో అనేది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్కి కొలతలు ఎలా వేసుకోవాలి, అసలు సూదుల్లో ఉన్న టెక్నిక్స్ అనేవి, సూదుల యొక్క మెకానిజం అనేది చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ఒక శాంపిల్ మాత్రమే. మీకు సబ్జెక్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చివర్లో వీడియో చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. మేము వర్క్ అనేది ఎలా నేర్పిస్తాం అనేది మీకు దాని ద్వారా అనేది అవగాహన అనేది వచ్చేస్తుంది.
కంపల్సరీగా చివర ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలని చెప్తాము. చూడండి, ఈ లోడింగ్ అనేది ఏంటంటే రెండు స్టిచెస్ మీద ఆధారపడి ఉంటుంది. పైన ఒక 2 కుట్లు, కింద ఒక 2 కుట్లు. ఇలాగే మీరు మొత్తం అనేది ఫ్లవర్ మొత్తం లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ అనేది ఫైనల్గా లోడింగ్ అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. చూడండి, ఈ ఫైనల్గా అయ్యేటప్పటికి చూపిస్తాను. ఒకసారి కంప్లీట్గా చూడండి, మీకే పూర్తిగా తెలిసిపోతుంది. ఇలా అనేది లోడింగ్ మొత్తం 2తో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక నెక్స్ట్ చూడండి, ఇలా అనేది కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసి, పైకి అనేది కూడా 2 కుట్లు అనేవి వేసేసి, ఇలాగే 2 స్టిచెస్ అనేవి వేసేసి కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఒక విషయం మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. హ్యాండ్ లూజ్గా అనేది పెట్టి కరెక్ట్గా అనేది కుడితే ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ వర్క్లో తర్వాత ఒక అవుట్లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ అవుట్లైన్స్ అనేవి మంచి లుక్ అనేది కనిపిస్తాయి అన్నమాట. అది ఎలా అనేది కనిపిస్తాయి అనేది నేను చూపించేస్తాను. చివరి దాకా చూడండి ఒకసారి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అవుట్లైన్స్. ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా మొదలు పెట్టాలన్నమాట. వేరే కలర్ అనేది తీసుకోవాలి. చైన్ స్టిచ్ అనేది లోపల నుంచి అనేది కంపల్సరీగా ఇలా కుట్టాలన్నమాట. చూడండి, ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడే లుక్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఈ అవుట్లైన్ మీరు వేయనంత వరకు అది ఎలా ఉండిద్దంటే ఒక రియల్గా చెప్పాలంటే మీకు ఒక మిషన్ వర్క్ లాగా, ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ లాగా ఉంటుందన్నమాట. కానీ ఈ మగ్గం వర్క్లో ఏంటంటే అవుట్లైన్సే అనమాట లుక్ అనేది ఇచ్చేస్తాయి. అవి అవుట్లైన్ కరెక్ట్గా రావాలి ప్రతిదానికి కూడా, అప్పుడు ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. చూడండి, ఫైనల్గా అనేది ఇదంతా అవుట్లైన్ అనేది అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా చూడండి ఒకసారి. చూడండి, నెక్స్ట్ అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఆనిచ్చి అనేది వేయాలి. దగ్గరగా అనేది ఈ అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇలా అనేది అవుట్లైన్ అంతా అనేది కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫైనలీగా ఏంటంటే ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా ఇది కూడా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఈ అవుట్లైన్ అనేది ఇలా షేపులు అనేవి తిప్పేసి కరెక్ట్గా ఇదంతా అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా వచ్చేసిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోయి ఇలాగే ఇక్కడ నుంచి అనేది చూడండి 1 2 చూసారా, ఇలా 1 2 పైకి అనేది, మళ్ళీ వెనకాల అనేది 1 2, మళ్ళీ చూడండి పైకి 1 లోపల 1, ఇలాగే వెనకాల 2 కుట్లు, మళ్ళీ పైకి వెళ్ళి లోపలికి 1, ఇక్కడ 2 కుట్లు, మళ్ళీ లోపల పక్క పై పక్క 2 కుట్లు, మళ్ళీ లాగి వెనకాల 1 2, ఇలాగే అనేది ఒక పక్క అంతా మీరు లోడింగ్ అనేది చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత ఈ లోడింగ్ అంతా కంప్లీట్గా ఇప్పుడు కంప్లీట్లీ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అనేది ఒకటి వెళ్ళి అక్కడ ఇంకోటి అనేది వేసి వెనకాల అనేది 1 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది వెళ్ళి తర్వాత అనేది వెళ్ళి కరెక్ట్గా వెనకాల అనేది 1 2 కుట్లు, ఇలాగే చీరాపత్తి లోడింగ్ అంటారు దీన్ని. ఆకుల్లో చీరాపత్తి లోడింగ్ అంటారు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వస్తుందో మీరు చూడండి లోపల పక్క అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోయి పైకి అనేది ఒక కుట్టు అనేది వేసేసి వెనకాల అనేది 1 2 కుట్లు అనేది వేసేయాలన్నమాట. మధ్యలో అనేది అది వచ్చేయాలి. అలా వచ్చేసిన తర్వాత అవుట్లైన్ అనేది కంపల్సరీగా షేప్ అనేది కుట్టాలన్నమాట. కుట్టంగానే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది. మీరు ఒకసారి చూడండి, కరెక్ట్గా మీకు అర్థమైపోతుంది. ఇలా అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది అయిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది పెట్టుకుని కరెక్ట్గా అనేది ఇలా వేసి ఇక్కడ 2 కుట్లు వేసి కరెక్ట్గా చిన్న పూసలు అనేవి చుట్టూ అనేది 2 పూసలకి ఒక కుట్టు అనేది వేసేస్తే గ్యాప్ అనేది రాదు. ఇలా అనేది మీరు కరెక్ట్గా అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే మీరు కంప్లీట్ చేసేయాలన్నమాట. ఎండ్ నాట్ అనేది వేసేసి ఇప్పుడు చూడండి గ్లూ అనేది ఎక్కువ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్గా స్టోన్తో అనేది ఇలా పట్టుకుని ఒకటి అనేది సైడ్లో కూర్చోబెట్టాలి, ఇంకోటి అనేది ఇంకో సైడ్లో అనేది కూర్చోబెట్టాలి, తర్వాత మూడోది అనేది ఇంకో సైడ్లో అనేది ఇలా కూర్చోబెట్టాలన్నమాట. ఇలా 3 వైపులు 3 సైజులు అనేవి కూర్చోబెట్టేస్తే సైడ్లో అనేవి. ఇప్పుడు చూడండి కరెక్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఆరిపోయింటే ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత వరకు చూడండి మీరు ఎప్పుడైనా ఒక పూస అనేది గోల్డ్ పూస అనేది ఒకటి వేసి ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలాగే కొంచెం గ్యాప్లో అనేది ఒక్కొక్క పూస అనేది వేసి ఒక ఎండ్ నాట్ అనేది కంపల్సరీగా ఇలాగే కంప్లీట్లీగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇలా అనేది కంప్లీట్లీగా అక్కడక్కడ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే
ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. ఇలాగే అనేది ఒక్కొక్కటి అనేది పూసలు అనేవి కుట్టుకుంటూ ఇలా ఎండ నాట్ అనేది వేసుకుంటూ ఇలా ఫిల్లింగ్ అనేది చేసేయాలన్నమాట. అంటే అక్కడక్కడ అనేది మీకు ఇష్టం వచ్చినట్లుగా ఒక గ్యాప్ అనేది ఉండాలి, మెయింటైన్ చేయాలి. ఆ గ్యాప్లో అనేది ఇలా అనేది ఈ పూసలు అనేవి వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ అనేది వేరే కలర్ అనేది పూసలు అనేవి తీసుకుని ఎండ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇలాగే అనేది మధ్య మధ్యలో ఒక వేరే కలర్ అనేది తీసుకుని కరెక్ట్గా ఎండ నాట్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి మీకు కలర్ఫుల్గా అనేది ఇలా పూర్తిగా ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి అక్కడక్కడ అనేది జనరల్గా హ్యాండ్ వర్క్తో ఒక నాట్ కూడా ఉందన్నమాట. చమ్కీతో అనేది ఇలా సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అనేది ఒక నాట్ కూడా అక్కడక్కడ అనేది ఉన్నాయి అన్నమాట. అది కూడా గమనించాలి మీరు. అక్కడక్కడ ఒక నాట్ అనేది కంపల్సరీగా ఇలాగే వేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఇలా అనేది సూదికి తిప్పడం, అక్కడక్కడ ఒక నాట్ అనేది వేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది. దాంతోపాటు ఇంకో వర్క్ కూడా ఉంది, అది కూడా నేను చూపించేస్తాను చూడండి. చూడండి ఒక డ్రాప్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో డ్రాప్ అనేది కూడా ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇంకో డ్రాప్ కూడా ఇలా వేసుకోవాలి. అన్నీ లోపల పక్క అనేది వేసుకోవాలన్నమాట. ఇలా అనేది వేసిన తర్వాత ఈ స్టోన్ అనేది ఇలా తీసుకెళ్ళి దాని మీద అనేది అది ఆరిన తర్వాత బాగుంటుంది. ఫస్ట్ అనేది అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆరిన తర్వాత అవి అంటుకుంటాయి అన్నమాట. ఈ వర్క్లో అనేది స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడక్కడ గజిబిజిగా. ఓకేనా? ఇలా డ్రాప్ అనేది స్టోన్ యొక్క డ్రాప్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఏదైతే గమ్ ఉందంటారు కదా, ఆ గమ్ అనేది డ్రాప్ రూపంలో ఎక్కువ అనేది వేసుకుని జస్ట్ దాని మీద స్టోన్ అనేది తీసుకెళ్ళి ఇలా కూర్చోపెట్టాలన్నమాట. ఇలా పెట్టేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఆ స్టోన్స్ అనేవి అతికిచ్చేసి గమ్ పెట్టేసి అది ఎక్సలెంట్గా అనేది సెట్ అయిపోతాయి అన్నమాట. ఇలాగే మీరు వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చాలా ఈజీ వర్క్ ఇది. కాకపోతే టైం అనేది ఏదైనా వర్క్ అనేది పడుతుందన్నమాట, అది కామన్. కాకపోతే మీరు స్టెప్ బై స్టెప్ నేను చూపించినట్లుగా చేసుకుంటే అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వేసుకుని బార్డర్ లాగా లోపల పూసలు అనేవి వేసుకుని చేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలి ఇంట్లో ఉండి, పూర్తిగా మీరు ప్రొఫెషనల్ లెవెల్లో ఈ స్థాయిలో అనేది ఈ కోర్స్ పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఫ్రీ డెమో క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి ప్లే స్టోర్లో యాప్ అనేది ఇలా ఉంటుంది, ఆరి వర్క్ యాప్ అనేది. దీంట్లో డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా, ఇది డౌన్లోడ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే
9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AAARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.